హాయ్ అండి అందరికీ. స్వీట్ తినాలి అనిపించింది, అందుకే హల్వా పూరి చేసుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలో పూరి పిండి వేసుకోవాలి, ఆయిల్ సాల్ట్ వేసుకోవాలి, వాటర్ లేకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 30 minutes పిండిని నానబెట్టుకోవాలి. పిండి నానేలోపు హల్వా చేసుకుందాం. హల్వా అంటే చాలామంది డ్రై ఫ్రూట్స్ రవ్వ ఫ్రై చేసి పక్కన పెట్టుకుని తర్వాత హల్వా చేసుకుంటారు కదా, కానీ అలా కాకుండా నా స్టైల్లో ఒకటే గిన్నెలో హల్వా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నెలో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఇవి గీలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల పాలు పోసుకోవాలి. 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. కలుపుతూనే ఉడికించుకోవాలి, లేదంటే హల్వా గడ్డలు అవుతుంది. అంతే అండి, వేడి వేడి హల్వా రెడీ అయింది. ఇప్పుడు నానిన పిండిలో నుంచి కొంచెం తీసుకొని రొట్టె పిట్ట మీద కొంచెం పొడి పిండి వేసుకొని రౌండ్గా పూరీలాగా చేసుకోవాలి. అలానే అన్ని పూరీలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూరీలు సాఫ్ట్గా ఉండాలి అంటే ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, ఇంకా పెద్ద మంట మీదనే చేయాలి. అంతే అండి, వేడి వేడి పూరీలు రెడీ అయ్యాయి.